నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. నినివేను గూర్చిన దేవోక్తి, ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథం. 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. తనయందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. దేవుడి లేఖన భాగాన్ని ఆయనే మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనము ప్రవక్తల గ్రంథాలు ఒక క్లుప్తమైనటువంటి వివరణ, అలాగే ఒక వచనం 2 వచనాలు ధ్యానం మనం చేస్తూ వెళ్తున్నాం. హోషేయ గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకు వాటిని బైబిల్ పండితులు చిన్న ప్రవక్తల గ్రంథాలు అన్నారు, లేదా మైనర్ ప్రాఫిట్స్. వారు చిన్నవారని కాదు, వారి వర్తమానం చిన్నది కనుక వారిని చిన్న ప్రవక్తలు అని అన్నారు. కానీ యెషయా కంటే యోనా తక్కువైన వాడు కాదు, అలాగే దానియేలు కంటే మీకా తక్కువైన వాడు కాదు, వీరందరూ సమానమే. మనము హోషేయ గ్రంథము నుండి మీకా గ్రంథం వరకు ఆలోచన చేశాం. సరే, నహూము గ్రంథం. సో ఈ నహూము గ్రంథమునకు గ్రంథకర్త ఎవరు కదా, ఇది ఎవరు రాశారు అనే మాటను మనం గమనిస్తున్నప్పుడు మొదటి వచనాన్ని మనం చూడగలం. నినివేను గూర్చిన దేవోక్తి, ఎల్కోషు వాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము అన్నాడు. సో ఎవరు ఈ గ్రంథాన్ని వ్రాశారు అంటే అక్కడ తేటగా రాయబడి ఉంది నహూము. నహూము. సో ఈ నహూము అనే మాటకు అర్థమేమిటి? నెహెమ్యా అనే ఆ మాట యొక్క, ఆ పదము యొక్క సంక్షిప్తమైన రూపమే నహూము. నోవా, నెహెమ్యా, నహూము ఇవన్నీ హీబ్రూలో ఒకే స్వరం, అక్షరాలతో సంబంధం లేదండి. హెబ్రూ భాషకు స్వరముతో సంబంధం. నహూము అనగా, నెహెమ్యా అనగా, నోవహు అనగా ఇవన్నిటికి అర్థం ఏంటంటే విశ్రాంతి కదా. నోవహు అనగా విశ్రాంతి, నెహెమ్యా అనగా ఆదరణ, నహూము అనగా కూడా విశ్రాంతి లేదా ఆదరణ. అయితే ఇక్కడ ఏంటంటే నహూము, నెహెమ్యా యెహోవాయే ఆదరణ కలిగించువాడు అని అర్థం. యెహోవాయే ఆదరణ కలిగించువాడు. సరే, ఇతని తల్లిదండ్రులు ఎవరు? వ్రాయబడలేదు. ఇతడు యాజకుడా లేక రాజవంశానికి చెందినవాడా లేదా ఫలానా గోత్రమునకు చెందినవాడా తేటగా మనకు వ్రాయబడలేదు. కానీ అతని గ్రామము యొక్క పేరు మాత్రం వ్రాయబడి ఉంది. ఫలానా గ్రామం. ఏ గ్రామానికి చెందినవాడు అతడు? ఎల్కోషు అనే గ్రామం. ఎల్కోషు అనే మాటకు దేవుని వలన కూర్చబడినవాడు, దేవుని వలన సమకూర్చబడినవాడు అని అర్థం. సరే, ఈ పట్టణం ఎక్కడ ఉన్నది అని బైబిల్ గ్రంథములో బైబిల్ పండితులు అన్వేషించారు. ఇది యూదా ప్రాంతములో ఉన్నటువంటి ఒక గ్రామం, లేదా యెరూషలేమునకు గాజాకు మధ్య ఉన్నటువంటి ఒక చిన్న గ్రామమే ఎల్కోషు. ఇతడు యూదా వంశమునకు చెందినవాడై ఉండవచ్చు అని అర్థం. యూదా వంశమునకు చెందినవాడు, యూదా ప్రాంతమునకు చెందినవాడు. అతడు యెరూషలేములో ఆయన అక్కడున్నటువంటి పండితులతో కూడా ఆయన దేవుని సన్నిధిలో ఉన్నవాడు, ప్రవక్తగా పిలువబడినవాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో చాలామంది గ్రామములకు చెందిన వారిని దేవుడు వాడుకున్నాడు. గతంలో కూడా చెప్పాను నేను. మనం ఏమనుకుంటాం, బైబిల్లో దేవుడు గొప్పవారిని మాత్రమే వాడుకున్నాడా? కాదు. ఆయన సామాన్యమైన వారిని వాడుకున్నాడు, ఆయన పండితులను ఆయన వాడుకున్నాడు కదా. దైవ గ్రంథములో మహాపండితుడైన పౌలు ద్వారా ఆయన పరిచర్య జరిగించాడు. విద్యలేని పామరుడైన పేతురు ద్వారా కూడా ఆయన తన పరిచర్యను జరిగించాడు. అయితే మనం ఏం చేయాలంటే ప్రభువుకు అప్పగించుకోవాలి. ఆయన అన్యురాలైన రూతు ద్వారా తన పరిచర్యను జరిగించాడు. ఇశ్రాయేలీయురాలైన ఎస్తేరు ద్వారా
ఆయన పరిచర్యను జరిగించాడు. దేవుడు ఎవరైతే తమ్మును తాము ఆయన పరిచర్య కొరకై అప్పగించుకుంటారో ఆయన వారిని వాడుకునేవాడు కదా. ఇతడు ఒక చిన్న గ్రామమునకు చెందినవాడు. సరే, ఇది ఎవరికి రాయబడి ఉన్నది అని మనము ఆలోచన చేసినప్పుడు మొదటి వచనంలో చదువుకుందాం. చూడండి, నినివేను గూర్చిన దేవోక్తి. నినివే అనే పదం విన్నారా? మనం చిన్న ప్రవక్తల గ్రంథాలను స్టడీ చేస్తుండగా యోనా. సో బైబిల్ గ్రంథములో నినివే ప్రజలకు 2 ప్రవక్తలను దేవుడు పంపాడు. ఒకటి యోనాను పంపాడు. అంటే ఈ గ్రంథము ఎవరి కొరకు రాయబడి ఉందంటే ప్రారంభములో నినివే వారి కొరకు రాయబడి ఉంది. దేవుడు యోనా ద్వారా తన శుభవర్తమానాన్ని వినిపించాడు, తన తీర్పును గూర్చిన వర్తమానాన్ని వినిపించాడు. నినివే ప్రజలు ఏం చేశారు? మారు మనస్సును పొందారు. యోనా కాలంలో పొందారు. అందుకే తీర్పు తప్పించబడినది. అయితే ప్రియులారా, వీళ్ళ మారు మనస్సు ఎలాంటిదంటే తాత్కాలికమైన మారు మనస్సు, అంటే కాన్స్టాంట్గా ఉండదు. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే ప్రభువుతో మనకున్న సంబంధం, ప్రభువుతో యేసుక్రీస్తు ప్రభువుతో నీకున్న సంబంధం ఎలా ఉంటుందంటే మనం బాగా ఏమంటారు కష్టమైన పరిస్థితిలో కన్నీటిలో ఉన్నప్పుడు దేవునికి చాలా దగ్గరగా వస్తాము. అవి పోయినాయనుకోండి, దేవా బాయ్ బాయ్, మళ్ళీ ఎప్పుడో మళ్ళా కలుద్దాంలే అన్నట్లుగా ఉంటాం. వీరు కూడా అంతే. ఈ నినివే వారి యొక్క పశ్చాత్తాపము అది తాత్కాలికమైన పశ్చాత్తాపం. తర్వాత మరలా వారు దుర్మార్గతలోనికే వెళ్ళిపోయారు. దేవుడు ఈ నినివే వారిని బబులోను చెరకు వారిని అప్పగించాడు. బబులోను చెర ద్వారా వారు సమూలముగా నాశనమయ్యారు. కాబట్టి ఇది ఎవరికి వ్రాయబడి ఉన్నదంటే, ఒకటి నినివే వారి కొరకు వ్రాయబడి ఉన్నది. 2, ఇది ఎవరికి రాయబడి ఉన్నది? పాత నిబంధనలో ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు మనం విన్నాం. ఎవరి కొరకు రాయబడి ఉంది? ఇది ఇశ్రాయేలీయుల కొరకు వ్రాయబడిన గ్రంథాలు కదా. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో మనము ఎరుగుదాం. పౌలు మాట్లాడుతూ ఏమన్నాడు? అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన కలిగిన ప్రయోజనమేమి? ప్రతి విషయములోనూ అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. చూసారా, ఆ మాట మీరు పట్టుకోవాలి. దేవోక్తులు యూదుల పరము చేయబడెను అనగా ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకున్న దేవోక్తులు అవి యూదులకు ఇవ్వబడ్డాయి. సరే, నహూము గ్రంథం ఇంకా ఎవరి కొరకు రాయబడి ఉన్నది? ప్రియులారా, 66 గ్రంథాలు లేదా పాత నిబంధనలోని గ్రంథాలు. చాలామంది ఈనాడు బోధకులు ఒక్కొక్క రకం వస్తున్నారనమాట. ఒక సంఘం వారు ఉన్నారు. వారు ఏం చేస్తారంటే మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకే మనకు, ఆది కాండము నుండి మలాకి వరకు మనకు కాదు అని బోధిస్తున్నారు. వారు ఎవరు అంటే క్రీస్తు సంఘము అని చెప్పబడేవారు. నేరుగా చెప్తున్నా నేను, ఎందుకంటే మనము ఎవరోలే అనుకుంటాం. క్రీస్తు సంఘము అనేవారు ఏం చేస్తున్నారంటే మనకి ఇవి చెందినవి కాదు, ఇవి యూదులకు చెందినవి, మనము ఈ క్రొత్త నిబంధన మాత్రమే మనము చదువుకోవాలి అంటారు. సరే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమని ఉంటుంది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అండి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. మరి పాత నిబంధన మనం పక్కన పెట్టేద్దాం. అబ్రహాం అంటే ఎవరు? ఎక్కడికి పోవాలి? పాత నిబంధనకు పోవాలి. మరి వద్దా అది? దావీదు అంటే ఎవరు? పాత నిబంధనకు పోవాలి. వద్దా మరవి? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? యోనా మత్స్యము గర్భములో 3 రాత్రింబగలున్నట్లుగా అని అంటాడు. మరి ఎక్కడుంది అది? పాత నిబంధనలో ఉంది. మరి పాత నిబంధనలోని సంగతులను దేవుడు ఎందుకు రాయించాడు? ఇప్పుడు రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం వచనం 11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, ఎవరికి? ఇశ్రాయేలీయులకు సంభవించి, వెరీ గుడ్, ఇశ్రాయేలీయులకు సంభవించి యుగాంతమందున్న మనకు అంటే ఎవరికి? మనకంటే అదే మనకంటే ఎవరికి? సంఘము, క్రొత్త నిబంధన సంఘము.
కదా, సంఘములోని విశ్వాసులకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. కనుక 66 గ్రంథాలు మన కొరకే దేవుడు రాయించాడు. సో నహూము గ్రంథం ఎవరు రాశారు? ఓకే, నహూము. ఈ గ్రంథం ఎవరికి రాయబడి ఉందో మనం విన్నాం. సరే, ఈ గ్రంథము ఎప్పుడు రాయబడి ఉన్నది? టైం ఏ సమయములో ఇది వ్రాయబడి ఉన్నది అంటే ఒకసారి 3వ అధ్యాయం, నహూము గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనము నుండి మనం చదువుకుందాం. చూడండి. సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకుని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో అమ్మోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా? కుషీయులను ఐగుప్తీయులను దాని సూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి. పూతువారును లూబీయులను నీకు సహాయులయుండిరి. అయినను జాగ్రత్తగా వినండి, అది చెరపట్టబడి కొనుపు. ఎవరు చెరపట్టబడ్డారట? నో అమ్మోను 8వ వచనం, నో అమ్మోను వారు చెరపట్టబడ్డారు. ఇప్పుడు రండి, ఇంకెవరు చెరపట్టబడ్డారు? కూషీయులు చెరపట్టబడ్డారు. వెరీ గుడ్. ఇంకెవరు చెరపట్టబడ్డారు? ఐగుప్తీయులు చెరపట్టబడ్డారు. ఇంకా పూతువారు చెరపట్టబడ్డారు, లూబీయులు చెరపట్టబడ్డారు. ఇదండి. అంటే ఒక రాజు దండెత్తి వచ్చిన కాలములో ఆ దినాల్లో ఐగుప్తు వారు గొప్పవారు, వారిని ఓడించాడు ఆయన. ఆ తరువాత నో అమ్మోను వారిని ఓడించాడు ఆయన. కూషు అంటే ఇథియోపియా అంటాం ఇప్పుడు, వారిని ఓడించాడు. వీరు పరాక్రమశాలురు, దేహదారుఢ్యము గలవారు, నల్లని వారు, యుద్ధములో వీరులు వీరు. వీరిని ఓడించాడు. అది చెరపట్టబడి కొనుపోబడెను. రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి. దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించిరి. విషయం ఏంటంటే, ఇప్పుడు మన కాలంలో మన కళ్ళతో యుద్ధము చూసినటువంటి యుద్ధాలు ఏమైనా చూశారా మీరు? మన కళ్ళతో యుద్ధం చూడలేదా? అంటే మన భారతదేశం యుద్ధం కాదు, ఏమైనా యుద్ధాలు టీవీల్లో కానీ చూశారా? ఇజ్రాయేల్ యుద్ధం చూశాం కదా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూశాం కదా. అట్లనే ఈ నహూము కాలంలో ఆయన తన కల్లారా ఒక యుద్ధం యొక్క బీభత్సాన్ని చూశాడు. అదే బబులోను సామ్రాజ్యమునకు చక్రవర్తిగా ఉన్న నెబుకద్నెజరు యొక్క దండయాత్ర. నెబుకద్నెజరు ఆయన ఈ రాజ్యముల మీద అన్నిటి మీదికి వచ్చి ఒక్కొక్కరిని చెరపట్టుకొని పోతూ ఉండగా ఈ నినివే వారు ఏమనుకున్నారంటే, ఎంతమందిని ఓడించినా మమ్మల్ని మాత్రము ఓడించలేరు అని ఒక ధైర్యముతో వారు ఉన్నారు. కారణం ఏంటంటే, వీరి యొక్క ప్రాకారం, ఈ నినివే పట్టణమునకున్నటువంటి ప్రాకారం చుట్టుకొలత 100 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాకారం. అది 3 రథములు ఒకేసారి దాని మీద పరిగెత్తేంతటి విశాలమైన ప్రాకారాలు. 3 రథములు అంటే దాదాపు ఒక పెద్ద రహదారి. 100 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రాకారం. దాన్ని దాటి ఏ శత్రువు రాలేడు అని ధీమాతో ఉన్నారు. దేవుడు శత్రువుకు వీరిని ఎలా అప్పగించాడో తెలుసా అండి? అంటే అప్పటికే నెబుకద్నెజరు అందరిని ఓడిస్తూ వస్తున్నాడు, ఒక్కొక్కరిని. ఈ నినివే వారి మీదికి రావాలి ఆయన కూడా ఆలోచన చేస్తున్నాడు. 100 అడుగుల ఎత్తులో ఉన్న ప్రాకారాలు చాలా వెడల్పైనవి, దీన్ని జయించటం ఎలా అని ఆలోచన చేస్తూ ఉండగా దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు. నినివే వారిని శత్రువుకు అప్పగించాలి అని దేవుడు సంకల్పించాడు. కారణం ఏంటి? వారి పాపం. మరి ఎలా? అప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ఏమిటి అంటే, ప్రియులారా, 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం. ప్రళయ జలము వలె ఆయన పురస్థలమును
నిర్మూలము చేయును చేయును తన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. నిర్మూలము చేసెను అని రాయబడి ఉంటే దాని అర్థమేమి? అయిపోయింది. చేయును అంటే అంటే ఇంకా నహూము కాలములో అది జరగలేదు, కానీ నహూముతో దేవుడు ముందుగానే మాట్లాడుతున్నాడు. ఓ నహూము, వెళ్ళు, నినేవే వారికి చెప్పు, ప్రళయ జలము వలె ఇదిగో ఈ పురస్థానమును, ఈ ప్రాకారమును, ఈ నినివే పట్టణమును నేను నాశనం చేయబోతున్నాను అని ప్రకటించాడండి. అప్పుడు జరిగిన ఒక సంభవం ఆశ్చర్యం. అందుకే బైబిల్ను, చరిత్రను మనం ప్రక్కన పెట్టుకుని చదివినప్పుడు మన దేవుడు చరిత్రను ఎలా ఆయన చేతుల్లోనికి తీసుకుంటాడో మనకు అర్థమవుతుంది. ఈ నినివే పట్టణమునకు కొద్ది దూరములో టైగ్రస్ అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ టైగ్రస్ అనే నది ఏం చేసిందంటే, దేవుడు విపరీతమైనటువంటి వర్షాలను కురిపించి ఈ టైగ్రస్ నది పొంగి పొరలి ఆ నీటి ప్రవాహము వచ్చి కోట గోడను బద్దలు కొడుతుందండి. వీళ్ళు ఇంకా నెబుకద్నెజరు వీళ్ళు ఎవరు రాలేదు. దేవుడు ఆ నీళ్లను పంపి ఆ నీళ్ల ద్వారా ఈ కోట గోడలను బద్దలు చేసిన తరువాత శత్రువు లోపలికి వచ్చి వారందరినీ సంహరించాడు. ఇది క్రీస్తు పూర్వము 612వ సంవత్సరము అక్షరాలా జరిగినది. బైబిల్లో కట్టుకథలు లేవు. హిస్టారికల్ బుక్, హిస్టారికల్ ఈవెంట్స్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథములో చరిత్ర. అందుకే ఈ నెబుకద్నెజర్ బబులోను సామ్రాజ్యపు సైన్యము దండెత్తి వచ్చి క్రీస్తు పూర్వము 612వ సంవత్సరము ఈ నగరమును స్వాధీనము చేసుకొని, అంటే ఈ కోట కూడా కూలిపోయింది కదా, లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయి అగ్ని చేత ఈ నినేవే పట్టణమును కాల్చివేశారు. ఇదేనండి సారాంశం. యోనా గ్రంథములో మారు మనసు పొందండి అన్నాడు. మీ పాపాన్ని మరులుకొని దేవుని వైపు తిరగండి. తిరిగారు, కానీ మరల కుక్కతోక వంకర అన్నట్లుగా మరలా పాపములోనికి వెళ్ళిపోయారు. దేవుడు ఓర్చుకోజాలేకపోయాడు. శత్రువుకు అప్పగించి నినేవే అనే పట్టణము నేటి వరకు తిరిగి కట్టకుండా బూడిదగానే నేటికి మిగిలి ఉన్నది చరిత్రలో. పిల్లలు, ఇందులో మనకు పాఠం ఉన్నది. ప్రభువు ఒకసారి మాట్లాడతాడు మనతో, 2 సార్లు మాట్లాడతాడు మనతో, 3 సార్లు మాట్లాడతాడు మనతో. ఆయన 7 సార్లు ఆయన మాట్లాడతాడు. నా కుమారుడా, ఇదిగో ఈ పాపాన్ని విడిచిపెట్టు. నా కుమార్తె, నా నుండి దూరము కావద్దు. కానీ ఒకవేళ మనం దూరంగా వెళ్ళిపోవాలనుకుంటే నీవేది కోరుకున్నావో దానికి ఆయన అప్పగిస్తాడు. ఈ నినివే వారు కూడా అలా దేవుడు నేను ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాను అన్నాడు. అదే ఈ నహూము గ్రంథము యొక్క సారాంశం. సరే, మంచిది ప్రియులారా. ఈ గ్రంథము యొక్క విభజన 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ గ్రంథము యొక్క విభజన మనం చెప్పుకొని ఆ ఒక్క వచనాన్ని ధ్యానము చేద్దాం. మొదటి అధ్యాయానికి ఒక పేరు పెట్టుకుందాం. మొదటి అధ్యాయం నినేవే నాశనమును గూర్చిన ప్రకటన. నినేవే నాశనమును గూర్చిన ప్రకటన. నినేవే నాశనమును గూర్చిన ప్రకటన. 2వ అధ్యాయం నినేవే నాశనమును గూర్చిన వర్ణన. అంటే ఎలా నాశనం కాబోతుందో, నాశనము కాకముందే దేవుడు ఇలా నాశనం చేయబోతున్నాను అని చెప్పాడు ఆయన. దాని వర్ణన. 3వ అధ్యాయం నినేవే నాశనము యొక్క రుజువులు, నిరూపణ. నినేవే నాశనము యొక్క రుజువులు, కారణాలు. మంచిది ప్రియులరా, మనము 7వ వచనాన్ని ధ్యానం చేసి మన బైబిల్ స్టడీని మనం ముగిద్దాం. చూడండి, మొదటి అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. సో ఈ మొదటి వచనంలో ఎన్ని ఫ్రేజెస్ ఉన్నాయండి, ఎన్ని భాగాలుగా ఉంది ఆ మొదటి వచనం?
ఆ? కామాలు గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది మీకు ఎన్ని భాగాలు ఉంది ఆ మొదటి వచనం. ఎన్ని భాగాలు? డౌట్ లేకుండా చెప్పాలి మీరు. అది ఒకవేళ నేను కాదన్నా గట్టిగా చెప్పాలా. 3 భాగాలు. అంటే ఇందులో నుండి 3 మాటలను మనం తీసుకుందాం. బైబిల్ స్టడీలో ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మీకు మీరుగా సొంతంగా బైబిల్ను ఎలా స్టడీ చేయాలి, అదే బైబిల్ స్టడీ అంటే. ఆదివారం ప్రసంగం వేరు, నాది బైబిల్ స్టడీ వేరు, యూట్యూబ్లో చెప్పే అధ్యాయం స్టడీస్ వేరు. ప్రియులారా, ఈ 3 భాగాలుగా మన ప్రభువును గురించి మనం ఆలోచన చేద్దాం. నెంబర్ 1, ఆయన ఎలాంటి వాడో చెప్పబడి ఉంది. నెంబర్ 2, ఆయన ఎలాంటి వాడో చెప్పబడి ఉంది. నెంబర్ 3, ఆయన ఎలాంటి వాడో చెప్పబడి ఉంది కదా. ఇవి దేవుని గుణలక్షణములు అంటాం, ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి వాడు. ఈ దినాల్లో ప్రజలు ఎంత దుర్మార్గంగా ఉన్నారు అంటే, ప్రజలు ఈ మధ్యన ఒక పెళ్లి సంబంధాలు అక్కడక్కడ చూస్తుంటే, ఒక అమ్మాయికి లేదా అబ్బాయికి పెళ్లి సంబంధం ఖాయమైతే అక్కడున్న వాళ్ళే ఆ ఇంట్లో మంచోళ్ళు కాదండి అని చెప్పే స్థాయికి వస్తున్నారు అనమాట. అంటే మీకు అర్థమైందా? మనుషులు అప్పుడే అంటాం వీళ్ళ లక్షణాలు ఇలా ఉన్నాయండి కదా. దేవుని లక్షణాలు అలాంటివి. దేవుడు మన వంటి వాడు కాదు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు మన వంటి వాడు అనుకుంటాం. కాదు కాదు, దేవుడు దేవుడే. ఆయన శ్రేష్టమైన లక్షణాల్లో మొదటిది దేవుని మంచితనమును గూర్చి మనం ఆలోచన చేయాలి. సో నెంబర్ 1, దేవుడు ఆయన మంచివాడు, ఉత్తముడు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గ్రేసియస్. దేవుడు కృపగలవాడు. గాడ్ ఈజ్ మర్సిఫుల్. దేవుడు ఆయన కనికరము గలవాడు. యెహోవా ఉత్తముడు అనే మాట. ప్రియులారా, నహూము దేవుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అసలు ఈ గ్రంథమంతా మీరు చదవండి. నేను ఈ గ్రంథాన్ని మీకు చెప్పడానికి ముందు కనీసం ఒక 3 సార్లు విన్నాను. అంటే ఆడియో చదువుతాను, కొన్నిసార్లు వింటాను కదా. ఈ గ్రంథమంతా చదివినప్పుడు తీర్పులు 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 ఉన్నాయి. అదే సమయంలో దేవుడు మంచివాడు. ప్రియులారా, దేవుని గుణాల్లో దేవుని గుణగణాలు, ఇప్పుడు దేవునికి ఒక 100 గుణగణాలు ఉన్నాయనుకోండి, 100 సరే 100 బాగుండదు. దేవునికి ఒక 1000 లక్షణాలు ఉన్నాయనుకోండి, 1000 బాగలేదు. దేవునికి 1,000,000 గుణలక్షణాలు ఉన్నాయనుకోండి, అనుకుందాం. దేవునికి 2,000,000 గుణలక్షణాలు ఉన్నాయనుకోండి, వీటన్నిటిని 2 భాగాలుగా విభజన చేయవచ్చు. అటన్నిటిని 2 భాగాలుగా విభజన చేయవచ్చు. ఒకటి దేవుడు గొప్పవాడు అనే వాటి కిందికి వస్తుంది. రెండవది దేవుడు మంచివాడు అనే దాని కిందకు వస్తుంది. 2 పార్ట్స్గా మనం చేయగలం. ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ కదా, ఈ 2. మరి ఇక్కడ నహూము దేవుని గొప్పతనమును గురించి కాకుండా ఆయన ఏం చెప్తున్నాడు? దేవుని మంచితనమును గూర్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడు అంటే తీర్పు తీర్చే విషయములో కూడా ఆయన మంచివాడు. వ్యక్తిగతంగా ఆయన మంచివాడు. మన విషయములో కార్యములు జరిగించుటలో ఆయన మంచివాడు. వినాలి. మన జీవితంలో ఆయన కష్టాలు పంపుటలో మంచివాడు. మన జీవితాల్లో కన్నీటి గుండా మనను పంపాడు అంటే మంచివాడు. వాట్ ఈస్ దిస్? మనం ఏమనుకుంటాం? ఏం దేవా, నాకు అనారోగ్యం తెస్తివి, ఇబ్బందులు తెస్తివి, నిందలు తెస్తివి, అవమానం తెస్తివి, ఆర్ యూ గుడ్? నువ్వు మంచివాడివేనా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, ఐ యామ్ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఆల్ థింగ్స్. నేను అన్ని విషయములలో మంచివాడు. ఏ తండ్రి కూడా, ఏ తల్లి కూడా, నిజమైన ప్రేమగల తల్లిదండ్రులు పిల్లలకు చెడు చెయ్యరు. చెడు చేసే వాళ్ళు ఒకవేళ లోకంలో ఉంటారేమో, కానీ మంచి తల్లిదండ్రులు చెడు చేయరు. అలాగే మన దేవుడు కూడా నీ విషయములో, నా విషయములో, ఆనాడు యూదుల విషయములో, ఆఖరికి ఆ నినేవే వారి విషయములో కూడా దేవుడు మంచివాడు కదా. అసలు దేవుడు సృష్టిని ఆయన సృష్టించినప్పుడు, ఆదికాండం 8వ అధ్యాయం, 1వ అధ్యాయం, అసలు సృష్టినంతా చూచి చేసి ఏమన్నాడు ఆయన?
మొదటి అధ్యాయం 4వ వచనములో వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. 1:31 అదే ఆదికాండం. దేవుడు తాను చేసినది యావత్తూ చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. ప్రియులారా, మన దేవుడు ఆయన మంచిని చేసేవాడు. సృష్టి కార్యములో ఆయన మంచివాడు. రెండవది, మన రక్షణ కార్యములో కూడా ఆయన మంచివాడు. వాస్తవానికి మనం ఎవరం? దూరస్థులం, అంతే కదా. మనం ఎవరం? బలహీనులం. మనం ఎవరం? భక్తిహీనులం. మనం ఎవరం? అనీతివంతులం. మనం ఎవరం? పాపులం. మనం ఎవరం? దేవునికి శత్రువులం, దేవుడు లేనివారం, యేసుక్రీస్తుకు మనము దూరస్థులుగా ఉన్నవారం. మనము ఇలాంటి వారముగా ఉండగా ఆయన మనలను ప్రేమించుట. అదేనండి. సామాన్యంగా మానవులమైన మనం మన జీవితాల్లో బాగా విసిగిపోయినప్పుడు ఏమంటాం? మనకెవరొద్దు, మనం ఎవరిని ప్రేమించమంటాం. కానీ దేవుడు అలా కాదు. ఆయన సర్వమానవాళిని ఆయన ప్రేమించినవాడు. అందుకే యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ఎవరిని? లోకం అంటే అందులో త్రాగుబోతులు ఉన్నారా? అందులో తిరుగుబోతులు ఉన్నారా? అందులో దొంగలున్నారా? అందులో నరహంతకులున్నారా? అందులో సర్వమానవాళి, ఈ మానవాళిని ఆయన ప్రేమించుటలో ఆయన మంచివాడు కదా. సృష్టి కార్యములో ఆయన మంచివాడు, రక్షణ కార్యములో ఆయన మంచివాడు. మూడవది, విశ్వాసుల అనుదిన జీవితములో ఆయన మంచివాడు, మేలు చేయువాడు ఆయన. ఒకటి గుర్తుపెట్టుకుందాం మనం, సోదరి సోదరుడా, ప్రభువును నమ్మిన నీవు, అయ్యా ప్రార్థిస్తున్న నీవు, ఆయన సన్నిధిలో చేతులు జోడించి దేవా అని మొరపెడుతున్న నా జీవితంలో ఆయన మనకు మంచి చేసేవాడే కానీ ఆయన కీడు చేసేవాడు కాడు. రోమాపత్రిక 8:28 చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఏమనుంటుంది? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదుము. ఎస్, వీ హ్యావ్ టు నో దట్ అవర్ గాడ్ ఈజ్ గుడ్ ఇన్ ఆల్ అవర్ లైఫ్ కదా. మనందరి జీవితాల్లో ఆయన మంచి చేసేవాడు, మేలు చేసేవాడు. దేవుడు దయాళుడు, దేవుడు మంచివాడు, దేవుడు ఉత్తముడు. అసలు ఎవరు పలికారు ఈ మాట? ఏ యోసేపునైతే అన్నలు పగబట్టారో కదా, ఇంట్లోకి రాగానే ఇది ఇల్లు, యాకోబు గుడారం కదా, ఇలా గుడారాలు వేసుకునేవాళ్ళు ఆ దినాల్లో వారు. ఎందుకంటే ఇలా పిల్లర్స్ వేసి కట్టుకుంటే తీసుకుపోలేమెంట. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే గుడారం టెంట్ తీసేవాళ్ళు. వాళ్ళ పశువులు అన్నీ తోలుకొని దాసదాసీలు పనివారు మెల్లగా పట్టుకొని ఎక్కడో నీళ్ళు ఉంటే, ఒక చిన్న నది ఉంటే అక్కడ మళ్ళీ టెంట్ వేసేవాళ్ళు కదా. ఈ గుడారములోనికి యోసేపు రాగానే అన్నలు ఉండేవారు, పళ్ళు పటపట పటపట కొరికేవారు. వీడిని ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని యోసేపు వైపు చూసేవారు. ఒకరోజు దొరికాడు. దూరాన కర్ర పట్టుకొని, కర్రకింత సద్దిమూట పట్టుకొని అన్న వాళ్ళకి భోజనం తీసుకొని వస్తుండగా చూశారు. అరే వస్తున్నాడు రా వాడు, ఎవరు? కలలుగానే వాడు వస్తున్నాడు అని రాగానే పట్టుకున్నారు, కొట్టారు, బట్టలన్నీ ఊడదీశారు, ఆ గుంటల్లో వేశారు. ఆఖరికి చంపేద్దామని పైనుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి వస్త్రాన్ని తీసుకొని ఒక గొర్రెపిల్ల రక్తముతో దాన్ని తడిపి ఇదిగో నీ కుమారుడు చనిపోయాడు అని యాకోబుకు చెప్పారు. చేతికి సంకెళ్ళు వేసి ఇస్మాయేలీయులు ఆ ఎడారి ప్రాంతము గుండా ఆయన్ను ఈడ్చుకొని వెళ్ళారు. ఐగుప్తులో దాసుడుగా అమ్మబడ్డాడు, ఐగుప్తులో నిందల పాలయ్యాడు, చెరసాల్లో ఖైదీ అయ్యాడు. ఇన్ని శ్రమలను అనుభవించిన యోసేపు ఏమంటాడు తెలుసా? ఆఖరికి ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనములో 21వ వచనములో, మీరు నాకు కీడు చేయ నుద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగునట్లు, 50వ అధ్యాయం వచనం 20, నేటి దినమున జరుగునట్లు అనగా బహుజనులు బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు. చూశారా?
అన్నలారా, నా విషయంలో మీరు కీడు చేశారనుకుంటున్నారేమో, కానీ అది నా మేలుకే. ప్రియులారా, ఈ మొదటి పాయింట్ ఇలా ముగిద్దాం. అమ్మా, సిస్టర్, బ్రదర్, దేవుని మంచితనమును ఎన్నడూ ఏ పరిస్థితులలో కూడా అనుమానించవద్దు. దేవుడు నిజంగా మంచివాడేనా అని అనుమానించవద్దు. దేవుడు ఎన్నటెన్నటికీ మంచివాడు. సో నెంబర్ 1, మొదటి పాయింట్ను ముగించాం. యెహోవా ఉత్తముడు. రెండవది, అక్కడే అదే వచనంలోనే రెండవ భాగం ఉంది కదా, శ్రమ దినమందు అంటే అర్థమేమి? మొదటి ఆ ముక్కలో నుండి ఏం చెప్పుకున్నాం? దేవుడు మంచివాడు. ఈ రెండవ పాయింట్, రెండవ దాంట్లో నుండి దేవుడు చెప్పండి, చూద్దాం, పర్లేదు, బైబిల్ స్టడీ కదా ఇది. దేవుడు ఆశ్రయ దుర్గము, అక్కడున్న మాటే రైట్. ఆశ్రయ దుర్గము అంటే, ఇప్పుడు ఆశ్రయ దుర్గము అంటే దేని కొరకు ఆ దినాల్లో దీన్ని ఉపయోగించేవారు? రక్షణ కొరకు. ఇంకా శత్రువు తరుముతో వస్తూ ఉండగా అందులోనికి వెళ్ళి దాక్కునేవారు. అక్కడికి వెళ్ళారు అంటే అమ్మయ్యా, ఇక నేను సేఫ్, నేను భద్రం, నాకు ఇక కాపుదల ఉన్నది. సో దేవుడు కాపరి, గాడ్ ఈజ్ షెపర్డ్. దేవుడు కాపాడేవాడు, దేవుడు ఆయన భద్రపరచేవాడు. మీరు ఏదైనా అక్కడ ఆలోచన చేయండి కదా. క్రైస్తవ జీవితంలో శ్రమలు ఉంటాయి, కానీ ఎల్లప్పుడూ శ్రమలు ఉంటాయి అని కాదు కదా. వచనంలో ఏముంది? శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము కదా. శ్రమ అనేది ఉన్నది ప్రియులారా, శ్రమలు ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో శ్రమలు ఉన్నాయి. అయితే శ్రమలు కూడా దేవుడు ఎందుకు పెడతాడు శ్రమలు కూడా? మనం కొన్నిసార్లు మాట వినే రకము కాదు. సో ఎద్దులకు ఏం చేయాలి? మాట వినకపోతే ముక్కుదాడేయాల, ఇంకా మాట వినకపోతే సలకాలు కావాలా, ఇంకా మాట వినకపోతే దెబ్బ పడాలా. బైబిల్లోనే ఉందండి కదా. మనము కొన్నిసార్లు మాట వినని వారమని ఆయనకు తెలుసు. ఆయన ప్రేమిస్తాడు. మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే కొన్నిసార్లు ఆయన మనను శ్రమానుభవములోనికి తీసుకొని వస్తాడు. శ్రమల గుండా మనలను తీసుకొని వస్తాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7-8 వచనాలు ఇలా రాయబడి ఉందండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7-8 వచనాలు. నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు కదా. కొన్నిసార్లు శ్రమలు, ఆపత్కాలం మనము జలములలో పడిపోయినట్లుగా ఉంటుంది కదా. దేవా, ఎందుకు ప్రభువా అనుకుంటాం మనం. వై లార్డ్, ఎందుకు నన్ను ఇలా అనుమతించావు? కొన్నిసార్లు నదులలో పడి వెళ్ళినట్లుగా ఉంటుంది, కొన్నిసార్లు అగ్ని గుండా నడిచినట్లుగా ఉంటుంది. దేవుడు వాటి గుండా మనలను తీసుకొని వెళ్తాడు, జలముల గుండా తీసుకొని వెళ్తాడు. కానీ జలములు మనలను ముంచివేయ జాలవు. ఆయన అగ్ని గుండా మనలను తీసుకొని వెళ్తాడు, అగ్ని జ్వాలలు మనలను కాల్చజాలవు. అగ్ని గుండా వెళ్ళాల్సిందే, షగ తగులుతుంది అనమాట, మనల్ని కాల్చివేయదు అది. ఆ వేడి షగ మనకు తగులుతుంది. యెషయా గ్రంథములో అన్నాడు కదా ప్రవక్త యెషయా, ఏమన్నాడు? 43వ అధ్యాయం 2వ వచనములో, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు కదా. మనకు ఈ మాట వింటూ ఉండగానే ముగ్గురు గుర్తొస్తారు దానియేలు గ్రంథంలో, షడ్రక్, మేషక్, అబేద్నెగో. వాస్తవానికి వారిని అగ్నిలో వేయకుండా దేవుడు కాపాడగలడు, కానీ అగ్నిలో వేసి ఆ తర్వాత కాపాడాడు ఆయన.
అంటే అగ్నిలో గుండా మనను తీసుకుని వెళ్తాడు. ఆత్మీయ జీవితంలో ఇది అర్థం కాలేదనుకోండి, మనం ఏం చేయలేం. అందుకే మనకు అర్థం కావాలి. శ్రమలు రాగా మనం ఏం చేయాలి? ఎక్కడికి పరిగెత్తాలి? శ్రమలు రాగా ఎక్కడికి పరిగెత్తాలి? ఆశ్రయ దుర్గమైన మన దేవుని దగ్గరకు పరిగెత్తుకొని రావాలి. అక్కడికి రావాలి మనం. అందుకే శ్రమ దినమున ఆయన మనకు కాపుదల, భద్రత ఆయన దగ్గరేనండి. ఆయన రెక్కల నీడ క్రిందికి రావాలి. ఇప్పుడు ఉదాహరణకు ఇంట్లో జ్వరం వచ్చిందనుకోండి, ఇంట్లో సామాన్యంగా ప్రతి ఇంట్లో జ్వరం వస్తాయి, ఏవో బాధలు వస్తాయి. జ్వరం రాగానే తల్లిదండ్రులమైన మనం పద 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 డాక్టర్ దగ్గరికి వెళ్దాం, తప్పకుండా వెళ్దాం, ఇంజక్షన్లు పడాల్సిందే, ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే, ముందు ప్రార్థన చేద్దాం అనే అనుభవంలోనికి రావాలి. లెట్ us ప్రే కదా, ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గరకు వెళ్దాం కదా. ఒక్కసారి మనము ప్రపంచము తలక్రిందులైపోయినట్లుగా ఒక వార్త వింటామనుకోండి, అరే అంత అయిపోయింది ఇక నా జీవితం అని. అయిపోయినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్దాం? ఆశ్రయ దుర్గము దగ్గరకు వెళ్దాం. ఈ ప్రపంచం ఇట్లా తలక్రిందులైపోయిన దాన్ని మరలా తిరిగైనా మరలా త్రిప్పగలడు. పగటిని రాత్రిగా చేయగలడు, రాత్రిని పగలుగా చేయగలడు. ఈ విశ్వాసం నీకు నాకు కావాలి. అప్పుడు మాత్రమే మన క్రైస్తవ జీవితంలో మనము ధైర్యముగా సాగి వెళ్ళగలం. మూడవ మాట చెప్పుకొని ముగిద్దాం. ఒకటి, యెహోవా ఉత్తముడు అనే మాటలో ఏమైనా ఆయన మంచితనం, మంచివాడు. రెండవది, శ్రమ దినమున ఆయన ఆశ్రయ దుర్గము, మన దేవుడు కాపాడువాడు. ఆయన మంచివాడు, ఆయన కాపాడువాడు. మూడవ మాట అక్కడే, తన యందు నమ్మికయుంచు వారిని, అది మనల గురించి అంతేనా? ఆ పదం తన యందు నమ్మికయుంచు వారిని ఆయన అంటే ఏమని పెడదాం ఇప్పుడు టైటిల్? అంతే, మీరే చెప్పాలి ఇప్పుడు. ఆయన ఎరుగును. ఒకటి, ఆయన మంచివాడు. రెండు, ఆయన కాపాడువాడు. దేవుడు సర్వాధికారి. ఇక్కడ అధికారం లేదు, ఓకే, నో ప్రాబ్లం, చెప్పండి. బైబిల్ స్టడీ. ఎరుగును అంటే తెలుసును అంటే ఆయన ఎలాంటి వాడు? ఆ దేవుడు సర్వజ్ఞానము గలవాడు. గాడ్ ఈజ్ ఆమ్నిసెంట్. ఆయన సర్వజ్ఞానము గలవాడు కదా. కొన్నిసార్లు కొంతమందికి వివేకం ఉంటుంది, అదొక వరం కదా. కొన్నిసార్లు చూడగానే ఇది ఫలానా వారి ద్వారా లేదా జరిగి ఉండవచ్చు, ఫలానా వారు చేసి, కొంతమందికి అది ఆ వివేకము, జ్ఞాన వివేకము అనేది లేకపోవచ్చు కదా. ఎరుగును ఆయన ఎరుగును. ఆయన తనను నమ్మిన వారినందరినీ నమ్మిన వారిని మాత్రమేనా, నమ్మని వారిని కూడానా? ఆయన సర్వమానవాళిని ఎరిగినవాడు. ఆయన మన సంగతులు అన్నిటినీ ఆయన కదా. ఒకవేళ డాడీ వస్తున్నాడు ఇప్పుడు వద్దు, తర్వాత మమ్మీ వస్తుంది ఇప్పుడు వద్దు, తర్వాత మమ్మీకి మరుగు చేయొచ్చు, డాడీకి మరుగు చేయొచ్చు, ఆయనకు చేస్తామా? తలుపు వేసుకున్నా చేయలేము, ఎవరు లేకపోయినా చేయలేము. ఆయన నీ సంగతులన్నిటినీ ఆయన ఎరిగినవాడు. అసలు ఈ సందర్భంగా 139వ కీర్తన మొత్తం మనం స్టడీ చేసినా అద్భుతంగా ఉంటుంది. 139వ కీర్తనలో చూడండి, మొదటి వచనం నుండి మనం చూద్దాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలుసు కదా. ఆయన సమస్తమును ఎరిగినవాడు. ప్రియ సోదరి సోదరులారా, మనము తల్లి గర్భములో ఉండగానే ఆయన కన్నులు మనల్ని చూశాయి. ఇప్పుడు కాదు, ఇంకా తల్లి గర్భములో మనకింకా ఆయన డిజైన్ చేయకముందే ఆయన మనలను చూశాడు. మనము ఒంటరిగా ఉండగా ఆయన మనలను చూశాడు.
సమస్తమును ఆయన ఎరిగినవాడు, మన ఉద్దేశములను ఆయన ఎరిగినవాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ మనసులో ఏదో అనుకుంటూ ఉంటారు కదా, ఏదో మీకు తెలుసు, నాకు తెలియదు, మీ ప్రక్కోలకు కూడా తెలియదు, కానీ ఆయనకు తెలుసు. నీ హృదయములో ఏ ఉద్దేశమైతే అనుకుంటున్నావో ఆ ఉద్దేశమును కూడా ఆయనకు తెలుసు. అందుకే యోబు దేహమంతా కురుపులు, కుమారులను పోగొట్టుకున్నాడు, కుమార్తెను పోగొట్టుకున్నాడు, కుమార్తెలను, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తంతటను పోగొట్టుకున్నాడు. 3 స్నేహితులు చుట్టూ కూర్చొని, యోబు నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావా? ఒకసారి చూడు, అందుకే ఇది నీకు జరిగింది. నిందించడం ప్రారంభించారు. ఆదరించవలసిన వాళ్ళు పోయి, ప్రార్థించవలసిన వాళ్ళు పోయి, నువ్వు ఏదో భక్తి గలవాడు అనుకుంటున్నావా? అసలు నువ్వు భక్తిహీనుడు నువ్వు ఒక స్నేహితుడంటే, నీవేమైనా యథార్థవంతుడు అనుకుంటున్నావా అని మరొక స్నేహితుడంటే, నీవేమన్నా దేవునికి భయపడేవాడవా అని ఒక స్నేహితుడు. ఈ 3 నిందిస్తూ ఉంటే ఆయన ఇలా అంటాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనములో, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. ఆయనకు తెలుసు, నా మార్గము ఆయనకు తెలుసు. ప్రియులారా, ఆయన ఎరిగినవాడు, నీ అవసరాలు ఆయన ఎరిగినవాడు, నీ అక్కరలు ఎరిగినవాడు, నీకు ఆహారం కావాలా ఆయన ఎరిగినవాడు. అందుకే ఇక్కడ యవన బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. మీరు, నేను, మనమందరం ఏం చేయాలంటే మన అవసరాలను ఆయనకు చెప్పడము నేర్చుకోవాలి. పూర్వకాలంలో అనేవారు, ఇప్పుడు మనకి ఈ అభ్యాసమే లేకుండా పోయిందిలేండి, మాకు మీకు అందరికీ కదా. తల్లిదండ్రులు ముందు ఏం చేసేవారట, భోజనానికి ముందు ఖాళీ ప్లేటు పెట్టి ప్రార్థన చేయమనేవారట, భోజనం పెట్టిన తర్వాత కాదు. అంటే దేవా మాకు ఆహారం అనుగ్రహించండి. పిల్లలకు ఏవైనా కావాలి ఇచ్చి వాటిని స్తుతించడం అని ముందు తల్లిదండ్రులు తెచ్చేవారే, కానీ ప్రార్థన చేయండి, ఆ తర్వాత మీకు ఇస్తాం. అంటే దేవుడు మీ అవసరాలను తీర్చేవాడు. నాట్ యువర్ ఫాదర్, నాట్ యువర్ మదర్, ఎవరో వ్యక్తి కాదు, నీ అవసరాలను తీర్చువాడు, నీ అక్కరలు తీర్చినవాడు, నీ అక్కరలన్నిటినీ ఎరిగినవాడు, పరలోకపు తండ్రి. అందుకే పౌలు ఇలా అన్నాడు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ముగిద్దాం. ఏలియా కరువు కాలములో నీరు కావాలి, వాగు దగ్గర ఉంచాడు. ఆహారం కావాలి, కాకోలము ద్వారా పంపాడు. వాగు ఎండిపోయింది, ఎక్కడికి పంపాడు? సారేపతులో విధవరాలు దగ్గర నిన్ను పంపుతున్నాను, వెళ్ళు అన్నాడు. ఆఖరికి యెజబేలు 18వ అధ్యాయములో బయలు ప్రవక్తలను చంపాడు. యెజబేలు అంది, ఏలియా నిన్ను రేపటికి చంపుతానంది. యెజబేలు పరిగెత్తి 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 అలసిపోయి ఒక బదిరీ వృక్షం కింద పండుకొని, దేవా ఇంక చాలు, నన్ను చంపేయి అంటే, అప్పుడు దేవుని దూతను పంపి ఆ దూత ద్వారా లేపి అక్కడ ఆహారము, నిప్పుల మీద కాల్చినటువంటి అప్పము, బుడ్డి భోజనము, మళ్ళా 40 రోజులు ప్రయాణం ఉన్నది. ఆయన ఎరిగినవాడు, మనకి ఏది అవసరమో ఆయన ఎరిగినవాడు. పిల్లల నహూము గ్రంథము యెహోవా అనే మాట చేత ఆరంభమైన గ్రంథం. తర్వాత చదవండి. నహూము గ్రంథం యెహోవా కార్యము చేత ముగించబడిన గ్రంథం. సో ఈ గ్రంథాన్ని మనం ధ్యానిస్తుండగా, ఒకటి, మన దేవుడు మంచివాడు, నువ్వు నమ్మిన దేవుడు మంచివాడు. 2, నీవు నమ్మిన దేవుడు నిన్ను కాపాడువాడు. నీవు నమ్మిన దేవుడు నీ అవసరాలన్నీ ఎరిగినవాడు, నీ అవసరాలను తీర్చినవాడు. కనుక మరెక్కువగా ఆయనను హత్తుకొని జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక.